ఏంటి ఏంజల్ వెళ్ళిపోతున్నావా? మొదలెట్టిందిరా బాబు. నాన్న దేవతలెప్పుడు ఒకే చోటు ఉండరు, ఎప్పుడు పక్షుల్లా తిరుగుతూనే ఉంటారు. చూడు, చావు కన్ఫర్మ్ అయినప్పుడు బతికిన నలు జాలీగా బతకాలి, లేదంటే బాక్స్ బద్దలైపోతాయి. అది కాదు, రే 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 నేను చెప్పేది. ఆగే, ఇప్పుడే పంచ్ డైలాగ్ వస్తుంది. అమెరికాలో ఏంజలినా జోలీ అయితే ఇండియాలో ఏంజలే జాలీ. వస్తాను మరి. ఏంజల్ 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 ఆగేంజల్ ప్లీజ్, నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది ఏంజల్. చూడు, ఆ తొక్కలో యాదగిరిగాడి దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు, రామిరెడ్డి దృష్టిలో సమాధి కూడా అయిపోయావు. నా మాట విని ఈ తొక్కలో ఊరొదిలి పారిపో. పారిపోమంటావా? నేను ఈ ఊరు ఎందుకు వచ్చానో తెలుసా? ఒక విజయమాల్య, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, అంబానీ, లక్ష్మీ మిట్టల్ వీళ్ళందరికంటే గొప్పవాడిని కావాలని వచ్చాను. ఆ కోరికలు తీరకుండానే పారిపోమంటావా? అయ్యో బాబోయ్, సూపర్ రా బంగారు. రారా, దగ్గర రా, ఇంకా దగ్గర రారా. నవ్వు, సరిగా నవ్వు. ఏంటి ఏంజల్ ఓకే. నాతో ఫోటో తీసుకున్నావు? ఎలాగైనా నువ్వు చచ్చిపోతావు. ఒకవేళ నువ్వు బతికుండి బిల్ గేట్స్ అయిపోయావనుకో, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు కదరా. ఏంజల్ 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 నువ్వు తలుచుకుంటే నీ ఫ్రెండ్ని కాపాడగలవు ఏంజల్. ఏంజల్ ఏంజల్ రాత్రంతా కూర్చుని ఆలోచించి వాళ్ళిద్దరి నుంచి తప్పించుకోవడానికి నేను రూట్ కనిపెట్టాను. సుబ్రహ్మణ్యం పావడా దగ్గర 3 లక్షలు తీసుకున్నాడు కదా, దానికి 3 నెలలుగా వడ్డీ కట్టట్లేదు. ఆ వడ్డీ డబ్బులు 60,000 నేను కట్టేశాను అనుకో, హ్యాపీగా పావడా నుంచి తప్పించుకోవచ్చు. ఈ రామిరెడ్డితో ఏం ప్రాబ్లం లేదు. వాడి కంట పడకుండా ఓ హెల్మెట్ తగిలించుకుని ఏడాది పాటు తిరిగారనుకో, వాడు మెల్లిగా మర్చిపోతాడు. నువ్వు బిల్ గేట్స్ అయిపోతావు, అంతే కదా. ఏంజల్ 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 ప్లీజ్ ఏంజల్, ఓ 60,000 హెల్ప్ చేస్తే ఎలాగోలా తిరిగి ఇచ్చేస్తాను ఏంజల్. బంబోళ జంబా, నువ్వు కట్టు కథలు చెప్తే నేను కరిగిపోయి కట్టలు కట్టలుగా కరెన్సీ ఇచ్చేస్తాను అనుకున్నావా? No. నాకు టింకరింగ్ చేయాలని చూస్తే నీ టింక పగిలిపోద్ది. గెడా. రాత్రి నువ్వే చెప్పావు కదా ఈ క్షణం నిజం మరుక్షణం అబద్ధం అని. ఏంట్రా, నా కౌంటర్కే ఎన్కౌంటరా? సరదా, ఇస్తా నీకు కావలసినంత.